లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే వేటుమోక్ష పెట్టిందే మన సంకల్పం. అందరూ బాగుండాలి, హస్బెండ్ వైఫ్ పిల్లలు. ఒక కర్మ వచ్చినా అంటే నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఏది వచ్చినా కూడా అది అటు అతిగా ఇటు అతిగా లేకుండా మనం ఎప్పుడూ స్థిత ప్రజ్ఞతో హ్యాపీగా ఉండడం ఎలా అన్నదే మన సంకల్పం. అయితే దానికి మధ్యలో ఒక అధర్మం అడ్డొస్తుంది అంటే ఒకప్పుడు చేసింది మనకిప్పుడు ఏదో ఒక రూపకంగా రుగ్మత రూపకంగా లేకపోతే మనకి ఫ్యామిలీలో అల్లకల్లోలాలు సృష్టించడము, లేక మనకి డబ్బు సమస్య, ఇంట్లో భూకంపం సృష్టించవచ్చు. అయితే ఆ భూకంపంలోంచి కూడా మనం దాన్ని ఎలా రిలీజ్ చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఎట్లా ఉండొచ్చు అన్నది మన టీచింగ్స్లో. మీరు కనుక రెగ్యులర్గా వేటుమోక్ష అని యూట్యూబ్లో కొడితే ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు కూడా చేసుకుంటే అందులో ఉన్న క్లాసెస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి. సో అందులో మనం నేర్పించేది అదే. ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్కరూ మారుతున్నారా క్లాసెస్ విని? ఎస్, క్లాసెస్ విని ఆచరిస్తే ప్రతి ఒక్కరూ మారుతున్నారు. క్లాసెస్ విని మళ్ళీ వాళ్ళ ధోరణి వాళ్ళలో వెళ్ళి మనం చెప్పింది ప్రాక్టీస్ లైఫ్లో చెయ్యకపోతే అఫ్కోర్స్ మీకు అక్కడ విజయం సాధించడం తగ్గుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఈ దీంట్లోకి వెళ్ళిపోతారు, ఆ కొట్టించుకోవడంలోకి. సో వెళ్ళకండి. అయితే మనం కర్మ విమోచన అంటున్నాం. చాలా మంది అంటారు కర్మలు ఎట్లా తీసుకొస్తుంది, ఎంతెంతో యోగులు ఋషులు మన వచ్చిన వాళ్ళ కర్మను వాళ్ళు తీసుకుని వాళ్ళు సిక్ అయ్యారు. మరి ఇది కర్మ మరి మీరు ఎలా తీస్తారు అని. నేను కర్మ తీయట్లేదు, ఇది చాలా క్లారిటీ తీసారి చెప్తాను నేను. కానీ అయినా చిన్నవి ఏదన్నా వింటే మళ్ళీ సేమ్ క్వశ్చన్కి వస్తారు. ఇంకోటి, మనం కూడా కర్మ తీసుకోరాదు 100% అంటే మొత్తం కర్మను అనుభవించాల్సిందే అంటారు. కర్మను అనుభవించాల్సిందే, కానీ ఎంత అనుభవించాలి అని ఎక్కడ రాసలేదు. అలాగే శరీర స్థితిలో అనుభవించాలా ఆత్మస్థితిలో అనుభవించాలా కూడా ఎక్కడ రాసలేదు. మనం ఒక కర్మని నేర్చుకునేంత వరకే ఉంటుంది అది, దాని తర్వాత అది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం నేర్పిస్తాము ఎగ్జాక్ట్లీ అంటే కర్మ పూర్తిగా శరీరంతో అనుభవించకుండా కలలో సేమ్ దీన్నే కలలో అనుభవించి రిలీజ్ చేయడం, అది మనం నేర్పించేది. అది ఎలా సాధ్యం అంటే సాధ్యం అవుతోంది, అయ్యింది. మేము ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాం ఇప్పటి వరకు. మాకు ఈ ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థం. అంటే వాళ్ళు దీన్ని ఇన్వైట్ చేయట్లేదు అని అర్థం. ఇన్వైట్ చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంది.